బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మన పరిసరాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనతో పాటు మనం పనిచేసే పరిసరాలు శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. దీనిని పూర్తిగా తీసుకుని గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఉంచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పరిసరాల శుభ్రతలో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ ఆఫీసులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఈ బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్గా బాధ్యతలు తీసుకుని వారం రోజులైంది. నేను వచ్చిన మొదటి రోజున ఆఫీస్ పరిసరాలు చూస్తే పిచ్చి మొక్కలు, మరి వెండిపోయిన ఆకులు, మరియు తాటాకు చెట్లు, వీటన్నిటితో చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉంది. ఆ పిచ్చి మొక్కల్లోంచి చిన్న చిన్న విషపు సర్పాలు మొదలైన కార్యాలయంలోకి రావడం అనేది జరిగింది. అందువల్ల ఈరోజు నేను మా యొక్క ఆఫీస్ స్టాఫ్, విఆర్ఓలు, మరి విఆర్ఏలు, మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి శుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రమదానం కార్యక్రమంతో రాష్ట్రంలో ఎంతో చైతన్యవంతం తీసుకొచ్చి అన్ని కార్యాలయాల్లో ఈ శుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమంతో చేయడం జరిగింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మా యొక్క సిబ్బందితో కలిసి మేమందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మన కార్యాలయము, మన పరిశుభ్రతల మనమే చేసుకోవాలని చెప్పి స్ఫూర్తిగా తీసుకుంటారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అన్ని ఇలాంటి శ్రమదానం మరియు ఈ శుభ్రత కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కానీ ప్రజలు కూడా ఏంటంటే తమంతట తాము చైతన్యవంతమై తమ యొక్క ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో కార్యాలయాలు కూడా అదే పెట్టుకుంటే బాగుంటుంది. రోజులో ఎక్కువ భాగం మనం ఏంటంటే మన ఇంట్లో కంటే కూడా మన యొక్క ప్రభుత్వ ఆఫీసుల్లోనే గడుపుతూ ఉంటాం. కాబట్టి మన ఆఫీసు ఇంటి వాతావరణం ఎంత నీట్గా ఉంటుందో ఆఫీస్ వాతావరణం కూడా అంతే నీట్గా ఉంటే మనందరం ఏంటంటే చక్కగా పని చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మన మండలంలోని మిగతా ప్రభుత్వ కార్యాలయాలు, మరియు ప్రభుత్వ వైద్యశాలలు, మరియు ప్రభుత్వ పాఠశాలలు, మరియు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, వీళ్ళందరూ కూడా తమ యొక్క కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటారని, అదేవిధంగా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్లస్ గ్రామాల్లో కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని, దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ చేస్తారని మేము భావిస్తూ ఉన్నాము. జామ చెట్టు వరకు ఉంచండి, కాయలు కాస్తుంది అది ఉంచండి.
సార్ సార్ ఇప్పుడు కూడా చూడు ఇట్లా బొక్కు ఉంది, దీంట్లోనికి ఏదైనా ఫామ్ చేంజ్ చేస్తారు మన లోపలికి. Thank you.